చెప్తున్నాను, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు కన్నవాడు. ఒక శిశువు ప్రతి బిడ్డలతో చుట్టబడి ఒక దొక్కలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు మహోన్నతులు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రాలు. దావీదు పట్టణమందు రక్షకుడు ఉదయించాడయ్యా. ఈ గృహంలో మీరు ఉదయించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ కుటుంబంలో నాయనా మీరు అనేకమైన బలను చేశారు. నాయనా, ఈ కుటుంబంలో ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో మీరు తీసుకొచ్చారో మాకు అందరికీ తెలుసు ప్రభా. కుటుంబాన్ని మీరు బలపరచారు, దీవించారు. నాయన మీకు స్తోత్రాలు. నాయనా, యెషయా పాస్టర్ని బట్టి, రూతమ్మని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీ యొక్క పరిచయంలో మీరు తోడుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానం కొరకై స్తోత్రములు. నాయనా, మీరు వెళ్తున్న సంఘాలలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మీరు జరిగించండి తండ్రి. నాయనా, ఆత్మీయతతో ప్రతి ఒక్క బిడ్డను తను ఎదిగింప చేయడానికి ప్రయాసపరచుగా క్రీస్తునందు ప్రయాసము వ్యక్తము కాకుండా వారి ప్రయాసం ప్రతిఫలం పొందుటకు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. ఇచ్చిన ముగ్గురు పిల్లల కొరకు మీకు స్తోత్రాలు. నాయనా, అర్పణాన్ని బట్టి, మెర్సీని బట్టి, డేవిడ్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా పిల్లల భవిష్యత్తులో మీరు తీర్చిదిద్దినందుకు మీకు వందనాలు. నాయనా, గొప్ప అద్భుతాలను పిల్లల జీవితంలో మీరు జరిగించినైనా మీ కొరకు సాక్షి పిల్లలుగా ఈ స్థలంలో పిల్లలను మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, మీ మహిమేశ్వరుని చొప్పున వారి ప్రత్యేక అవసరం తీర్చండి. హృదయవాంఛనం తీర్చే దేవుడు నాయన, కోరికలు సిద్ధింపచేసి ఆలోచన యావత్తు సఫలపరిచి ఇమానుయేలు దేవా ఈ కుటుంబానికి మీరు తోడుగా ఉండి నడిపించమని, కుటుంబాన్ని బలపరచమని, దీవించమని, హెచ్చించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.